రండి రండి రండి, శాండ్విచ్ రెసిపీతో వచ్చేసానండి. శాండ్విచ్కి కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే టమాటోస్, ఆనియన్, క్యాబేజ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ని కార్నర్స్కి కట్ చేసుకోవాలండి. బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని దానిపైన మయోనీస్ అప్లై చేస్తున్నానండి. 2 బ్రెడ్లకి మయోనీస్ అప్లై చేసుకొని కావాల్సిన వెజిటేబుల్స్ పైన పెట్టుకోవాలండి, ఒకదానిపైన ఒకటి. నేనైతే టమాటో, ఆనియన్ ఇంకా క్యాబేజ్ పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు, కీరా ఉంటే కీరా కూడా పెట్టుకోవచ్చు. ఒక స్లైస్ పైన ఇంకో స్లైస్ పెట్టేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని టోస్ట్ చేసుకొని కూడా తినొచ్చు. నేనైతే ఇక్కడ టోస్ట్ చేయడం చూపించట్లేదు, ఎందుకంటే మా పిల్లలకి ఇలాగే ఇష్టం. సో ట్రై చేయండి. ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.